ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హెచ్సిటీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. పనులను వేగంగా పూర్తి చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధికారులను ఆదేశించారు. మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందుతున్న 9 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు, 5 క్యాడెట్ సబ్ ఇన్స్పెక్టర్ల బృందం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కలిసింది. వారంతా రాష్ట్ర పోలీసు పనితీరు, ఇక్కడ అమలు చేస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాలు, శాంతి భద్రతల పరిరక్షణలో అనుసరిస్తున్న విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. హన్మకొండలో నూతనంగా నిర్మించిన ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. గోదాంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 24 గంటల పాటు పోలీసు బందోబస్తు, సీసీటీవీ పర్యవేక్షణతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమాన్ తనిఖీలు చేశారు. బస్టాండ్ ఆవరణ, ప్రయాణికులకు వస్తువులు, బస్సుల వేళలపై అధికారులను ప్రశ్నించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షణ చేయాలని, బస్టాండ్ ఆవరణ పరిశుభ్రంగా, ఆహ్లాదంగా ఉంచాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుపై నిర్మించిన ఆకారం చెక్ డ్యాం కు బొంగపడి నీరు వృధాగా పోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం అడుగు భాగం నుంచి నీరు లీక్ అవుతుండటాన్ని గమనించిన స్థానిక రైతులు ఈ సమస్యను మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సాగునీరు వృధా కాకుండా మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్లో ఈ నెల 1 నుంచి 3 వరకు జరిగిన సలేశ్వరం జాతరలో భక్తులకు అగ్నిమాపక సిబ్బంది అత్యుత్తమ సేవలు అందించిందని డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ఇలాంటి దూర ప్రాంతంలో కఠిన పరిస్థితుల్లో కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది చూపిన అంకితభావం, క్రమశిక్షణ ప్రశంసనీయమని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 24 గంటల పాటు దీక్షకు సిద్దమయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శిబిరానికి చేరుకుని రేపు ఉదయం 10 గంటల వరకు దీక్ష చేయనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కొన్నేళ్లుగా తిరుగుతున్నా భూ సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తూ డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో గంజాయి అమ్మటానికి యత్నిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చిన్న ప్యాకెట్లుగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం సకీరా తండాలో ఓ ఇంట్లో పోలీసులు 4 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి 2,40,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోర్టల్ ఆన్లైన్ బిజినెస్ యాప్లో పనిచేస్తున్న డ్రైవర్లకు కిరాయి రేట్లు పెంచాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ బాబు డిమాండ్ చేశారు. పోర్టల్ డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎక్సైజ్ ఆఫీస్ ముందు మహిళలు ధర్నా నిర్వహించారు. గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని, తమకు స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. బెల్ట్ షాపులకు మద్యాన్ని సప్లై చేసే వైన్స్ పై చర్యలు తీసుకుని వాటి లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.